హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ తోటకూరతో గారెలు అనమాట. అసలు ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు కానీ ఎవరైనా కానీ తోటకూర అంతగా ఇష్టపడరు కదండి, మరోనో తినాలి కదా. అందువలన మనం గారెల రూపాన పిల్లలకి కన్నా వేసి పెట్టినట్టయితే చాలా చాలా బాగుంటుందండి. ఆ విధంగా చేసుకోండి. ముందుగా దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే, ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. నైట్ అంతా నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత ఇలాగా గ్రైండర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత పిండి అంతా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలండి. క్రిస్పీగా చక్కగా వస్తాయి అన్నమాట. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర వేసుకోవాలి, ఒక 1 స్పూను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట. దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని మనం తోటకూర అండి 2 కట్టలు తీసుకోవాలి. బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ పిండిలో వేసేసుకోవాలండి. మినప్పిండి రుబ్బుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి ఆకుకూర పిండి మొత్తమును. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో ఇలా విధంగా కలుపుకున్నాక అందులో అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పిండికి వాటర్ కలుపుకొని కొద్దిగా తీసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఆయిల్లో బాండీలో ఆయిల్ కాగిందండి. కాగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలండి. అంటకుండా చూసుకోవాలి. కాసేపు కదిలించకుండా వదిలేయండి. వదిలేసిన తర్వాత అప్పుడు మనం స్లోగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఫస్ట్ వేగినట్లని మనం మెల్లగా తిప్పాలన్నమాట. తర్వాత మెల్లమెల్లగా అతుక్కోకుండా ఉంటే కనుక రెండో పక్కన కూడా ఇటు పక్కన వేరేవి కూడా తిప్పేసుకోవాలి. ఆ విధంగా చూసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మంచి కలర్ వచ్చే విధంగా వేపుకోవాలన్నమాట. మరి హైలో మరీ తక్కువ కాదు, మరీ ఇదిగా మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడు మనకు స్లోగా ఉడికిద్ది. లేకపోతే కొంచెం పిండి పిండిగా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేద్దాము. ఇలాగా మొత్తం అయిపోయిందండి. వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగా తీసేసుకుని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ వేసుకుందామండి. ఇంకొకసారి వేసుకున్న తర్వాత ఇలాగే మొత్తం వేసేసుకోవాలి. ఒక దాంతో ఇలా చేత్తో ఈజీ అండి. మనము పేపర్ పెట్టుకొని కవర్ పెట్టుకొని అక్కర్లా, ఇలా చేత్తో ఇలా ఉండలా తీసుకొని అలా వేసేసుకుంటామే. ఇది కూడాను మొత్తం వేగిపోయినాయండి. వీటిలన్నిటిని ఇవి కూడా అయిపోయినాయి కదా. వీటిలన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లోకి అన్నీ తీసుకొని అప్పుడు ఇట్లా ఈ విధంగా తీసుకోవాలండి. వీటికి చట్నీ కూడా అవసరం లేదండి. ఈ విధంగానే తినేయచ్చు అనమాట. అంత రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలాగే వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అసలు పిల్లలు కానీ ఎవరైనా కూడా ఇష్టపడతారండి. తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళందరూ తినేస్తారనమాట. ఆ విధంగా చేసుకోండి. చూసారా అసలు ఎంత బాగున్నాయో. వీటిల్ని లంచ్ బాక్సులకు కానీ వాటికి కానీ పెట్టుకోవచ్చు అండి, ఈవినింగ్ స్నాక్గా. చూసారా అసలు ఎంత బాగుందో. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.